అలానే మిసేసాం 60 రోజుల ఒప్పందానికి అటు ఇరాన్ ఇటు అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ 60 రోజుల్లో ఇరాన్ ఏం చేయాలి, అమెరికా ఏం చేయాలి అనే దాని మీద ఒక MOU కుదిర్చారు. ఎవరు? పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, అలాగే UAE, వీళ్ళందరూ గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి అన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఒక టీమ్గా వెళ్ళి ఇరాన్ దగ్గరికి ఒక MOUని చూపించి ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక MOUని ఉంచారు. దీంట్లో ఇరాన్ ఏం చేయాలి, అమెరికా ఏం చేయాలి అనేది 60 రోజుల ఒక ప్రణాళికను తయారు చేశారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు. కానీ ఇరాన్కు సంబంధించినటువంటి అయతుల్లా ఖమేని ఆయన ఒప్పుకున్నప్పటికీ అక్కడ ఉండేటువంటి రక్షణ విభాగం ఒప్పుకోవాల్సింది. అది ఒప్పుకున్న తర్వాత మార్క్ రూబియో, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, అఫీషియల్గా ఈ యుద్ధ విరమణని అనౌన్స్ చేస్తారు. కాకపోతే ఈలోపే అమెరికాలో ఉండేటువంటి రిపబ్లికన్సే ట్రంప్ మీద తిరగబడుతూ ఉన్నారు. ఇరాన్కి బెండ్ అయ్యారు, ఓడిపోయారు, అమెరికా పరువు తీసేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఉండేటువంటి రిపబ్లికన్సే. ఎవరు అవి చేస్తుందనంటే అమెరికాలో ఉండేటువంటి రిపబ్లికన్స్ ట్రంప్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే. లిండ్సే గ్రాహం, టెడ్ క్రూజ్, వీళ్ళు తప్పుపడుతూ ఉన్నారు. ఈ ఒప్పందాన్ని ఎలా ఒప్పుకున్నావు అని ట్రంప్ని. అందుకని నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఒకవేళ అమెరికాకి అన్యాయం జరుగుతుందంటే నేను అసలు ఒప్పుకోను అని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆయన మీద వ్యతిరేకత అయితే వస్తూ ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద. కానీ ఇరాన్ ఏదైతే చెప్పిందో దానికి తల ఉంచాడు ట్రంప్ అనేది వినిపిస్తుంది. అయితే ఇందుకు ఈ 60 రోజుల ప్రణాళిక ఏంటి, ఈ 60 రోజుల ప్రణాళికలో ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి అనంటే, ఇప్పుడు స్ట్రైట్ హార్ముజ్ని ఓపెన్ చేయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంతర్జాతీయంగా ఆయిల్ సరఫరాకి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఫస్ట్ దీని ప్రకారం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి ఏది? ఇరాన్. అప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే కర్క్ ద్వీపాన్ని చుట్టుముట్టింది అమెరికా సైన్యం. ఈ కర్క్ ద్వీపాన్ని చుట్టుముట్టింది అనంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఓడరేవుల్ని అన్నిటినీ దిగ్బంధించేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్ని ఆపేసింది. అలాగే ఇరాన్కి వస్తున్నటువంటి ఎవరైనా దిగుమతులు వస్తే దిగుమతులను ఆపేసింది. మొత్తానికి దిగ్బంధనం చేసేసింది అమెరికా కర్క్ ద్వీపం ద్వారా. ఎందుకంటే కర్క్ ద్వీపమే ఇరాన్కి కీలకం. అక్కడి నుంచే 90% ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి ఇరాన్కి. ఈ కారణంగా ప్రతిరోజు దాదాపుగా $500 మిలియన్ నష్టం ఇరాన్కి జరుగుతూ ఉంది. రీసెంట్గానే అమెరికా నావికాదళం దాన్ని దిగ్బంధించేసింది. సో ఇప్పుడు ఆ దిగ్బంధనం నుంచి ఇరాన్ ఓడరేవుల నుంచి అమెరికా వైదొలగాలి, అంటే ఓడరేవుల్ని ఓపెన్ చేయాలి. ఇది చేస్తే ఇరాను అమెరికా ఇది చేస్తుంది. ఈ 60 రోజుల్లో చేయాల్సిన పనులు ఫస్ట్ ఇది చేయాలి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయాలి. దానికి ప్రతిగా అమెరికా ఏం చేస్తుందంటే కర్క్ ద్వీపం దిగ్బంధనంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి అమెరికా సైన్యం వెళ్ళిపోవాలి. దానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. ఇక రెండేంటి, ఇరాన్ ఇప్పటి వరకు తయారు చేసినటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని అప్పచెప్పాలి. ఈ యురేనియాన్ని అప్పచెప్పిన తర్వాత విడతల వారీగా అణు చర్చలు జరగాలి. దీనికి అంగీకరిస్తే అప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఇప్పటి వరకు ఇరాన్ మీద ఉన్న ఆంక్షలు, ఈ ఆంక్షల కారణంగా దాదాపు 2
బిలియన్ డాలర్లు ఆగిపోయాయి ఆంక్షల కారణంగా. ఈ ఆంక్షల కారణంగా ఆగిపోయినటువంటి 20 బిలియన్ డాలర్లని ఇవ్వాలి. ఆంక్షలు ఎత్తేసిన తర్వాత ఈ 20 బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి అమౌంట్ వచ్చేస్తుంది. ఇది కాకుండా ఏమేమి ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలన్నింటినీ తొలగిస్తాము అని చెప్పి అమెరికా ఒప్పుకోవాలి. ఇది రెండవ ఒప్పందం. మూడవ ఒప్పందం ఏంటి? అమెరికా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాలన్నింటినీ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. వెకేట్ చేసి వెళ్ళిపోవడంతో పాటు సార్వభౌమాధికారాన్ని కాపాడేలాగా భవిష్యత్తులో మేము యుద్ధానికి రాము అని చెప్పి అమెరికా నుంచి ఇరాన్కి మెసేజ్ రావాలి. సో యుద్ధానికి రామని చెప్పి మెసేజ్ ఇస్తాం. అప్పుడు ఏం చేస్తుంది అమెరికా కనుక హామీ ఇస్తే ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాను కంప్లీట్గా పూర్తి అమెరికా ఏదైతే అణు పరీక్షలు ఉన్నాయో ఈ అణు పరీక్షలకి ఫర్దర్గా పోను అని చెప్పేసి హామీ ఇస్తుంది ఇరాన్. ఎప్పుడు సార్వభౌమాధికారం మళ్ళీ మేము రాము అని చెప్పి అమెరికా కనుక చెప్తే. సో ఇలా 3 కండిషన్స్. డాన్ సినిమాలో మనం చూస్తే కనుక నాగార్జున హీరో, అలాగే అటువైపు విలన్ ఉంటాడు. ఇటువైపు నుంచి ఒకరిని చంపేస్తే అటువైపు నుంచి ఒకరిని ఇస్తుంటారు. ఇలా డాన్ సినిమాలో లాగా ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి మధ్య ఒప్పందాలు. ఇరాన్ ఒకవేళ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తే కర్గ్ను వదిలిపెట్టేస్తుంది అమెరికా. అలాగే యురేనియం శుద్ధి చేసినట్టు యురేనియం ఇస్తే అప్పుడు ఆంక్షలతో ఆగిపోయినటువంటి నిధులు విడుదలవుతాయి. ఫర్దర్గా అణు చర్చలకు కనుక వెళ్ళము అని చెప్పి హామీ ఇస్తే ఇరాను అణు ప్రయోగాలకు వెళ్ళము అని చెప్తే అప్పుడు అమెరికా దాని మీద ఉన్నటువంటి పూర్తి ఆంక్షలను తొలగిస్తుంది. ఇది 60 రోజులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని నెరవేర్చగలమా లేదా అనే దాని మీద నమ్మకం కలగాలి ఇరు దేశాలకి. అప్పుడు మాత్రమే ఈ యుద్ధం ఆగిపోతుంది. 60 రోజులు. ఈ 60 రోజులు టెస్టింగ్ పీరియడ్. ఈ 60 రోజుల్లో ఇరు దేశాలు MOU ప్రకారం నడుచుకుంటే యుద్ధం శాశ్వతంగా ఆగిపోతుంది. లేదంటే మళ్ళీ యుద్ధం ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఏం చేయబోతుంది ఇరాన్ అని అంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక సోర్స్ ఏంటంటే ఇంటర్నెట్ కేబుల్స్ని కట్ చేయటం. ఎర్ర సముద్రం గర్భంలో ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఖండాలకి ఇంటర్నెట్ సేవలను అందించేటువంటి కేబుల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. సో కాబట్టి వాటిని కట్ చేస్తే కనుక మొత్తం స్తంభించిపోతుంది, ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతుంది అమెరికానే కదా ప్రపంచమే చిన్నాభిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 2 ఏంటి? ఇరాను. ఒకవేళ అమెరికా కనుక సైనిక చర్య చేపట్టి ఇరాన్ని కనుక ఆక్యుపై చేస్తే అప్పుడు అణుయుద్ధానికి దిగేటువంటి ఛాన్సెస్ ఉండే. అప్పుడు 3rd వరల్డ్ వార్కి దారితీస్తే పరిస్థితులు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ యుద్ధం ఆగిందా అని అంటే ఆగింది, ఆగలేదా అంటే ఆగలేదు. ఎందుకు? ఇరాన్ పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇవ్వట్లేదు అమెరికాకి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ అసలు ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్తో మాట్లాడాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు చెప్తున్నప్పుడు అంటే ఇరు దేశాలకి పరస్పరం నమ్మకం లేదు. ఇరాన్కి అమెరికాకి మధ్య, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య నమ్మకం లేకుండా అయింది. కాకపోతే మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని. ఎవరు? ఖతార్ కానీ, సౌదీ కానీ, పాకిస్తాన్, లేదంటే UAE కానీ, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, మిత్ర దేశాలు, అవి ఒత్తిడి తీసుకొస్తున్నాయి ట్రంప్ని. మీరు శాంతికి ఒప్పుకోండి, యుద్ధ విరమణ చేయండి, లేదంటే ఇరాన్ మొత్తం ఈ గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి ఆయిల్ స్థావరాలన్నింటినీ పేల్చేస్తామని చెప్పి బెదిరిస్తుంది. కాబట్టి అది ఎటు పోతుందో తెలియదు. శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం మేలు అని చెప్పి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కర్గ్ ద్వీపాన్ని దిగ్బంధనం చేసినటువంటి అమెరికా ఇరాన్ మీద ప్రెజర్ పెంచుతుంది. ఒకవేళ చర్చలకు రాకపోతే అక్కడ ఉండేటువంటి ఆయిల్ బావుల్ని
ఆయిల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేస్తాను. ఇప్పటివరకు ధ్వంసం చేయలే. ఒకవేళ అది కనుక ధ్వంసం చేస్తే ఇరాన్ టోటల్గా నష్టపోతుంది. 90% ఇరాన్ స్మాష్ అయిపోతుంది. అందుకే ఇరాన్ కూడా చర్చలకు ముందుకు వస్తుంది. బట్ అమెరికా పెట్టేటువంటి కండిషన్స్కి ఇంకా కూడా ఇరాన్ ఆలోచిస్తూ ఉంది. యుద్ధానికి కనుక వెళ్తే, యుద్ధానికి దిగితే మాత్రం, సైనిక చర్యకు దిగితే అమెరికా ఒక్క ఎర్ర సముద్రం గర్భంలో ఉండేటువంటి ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేయటమే మార్గం ఇరాన్ది. ఇరాన్ ఆ పని చేసి తీరుతుంది. అందుకే ఆ పని చేస్తే టోటల్ ప్రపంచమే నష్టపోతుంది. కాబట్టి ఒక మెట్టు దిగి అమెరికానే యుద్ధాన్ని విరమించడానికి ముందుకు వస్తున్నటువంటి క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద అయితే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో యుద్ధం ఆగిపోయినట్టేనా లేదా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఏ క్షణమైనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.